నందు మామూలు మనిషి అయ్యాడు. నా నందు నా వాడయ్యాడు. నిన్నటి వరకు నీ గుప్పెట్లో ఉన్న నా నందు ఇప్పుడు నా వెనక అండగా నిలబడతాడు. ఏం చేసైనా ఎలా చేసైనా అతి త్వరలో నీ దగ్గర నుండి నా బిడ్డను నేను తెచ్చుకుంటాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో. ఇప్పుడు నందు నా వాడైనట్టే నా బిడ్డ కూడా నా దగ్గరకు వచ్చి తీరుతుంది. ఇది జరుగుతుంది. ఇదే జరిగి తీరుతుంది. నా బిడ్డ నాకు దక్కకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో. ఈసారి మాత్రం విజయం నాదే. నీరజ, నీరజ, దాక్షాయణి మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. అందుకే తను అంత మౌనంగా ఉంది. ఒకవేళ యశోద పుట్టిన బిడ్డ సుబ్బరాజుకు పుట్టిందని నందుకు చెప్పాలనుకుంటుందా? అదే జరిగితే అసలే నందుకు ఇప్పుడే గతం గుర్తుకొచ్చింది. ఇలాంటి వార్త చెప్తే వాడేమైపోతాడో. ఇప్పుడు నందు యశోదను ఎలా అర్థం చేసుకుంటాడో తెలీదు. పొరపాటున ఆవేశంలో నందు ఏమైనా యశోదను ఒక్క మాట అన్నా యశోద భరించలేదు. కాబట్టి దాక్షాయణి నోర్ని నేను వెంటనే మూసేయాలి. నాన్న వెళ్దామా? ఒక్క నిమిషంరా. నిన్ను పంతులు గారు రమ్మని చెప్పారు. నేను చెప్పడం మర్చిపోయాను. అవునా? దేనికి నాన్న? ఏమో తెలీదురా. ఒకసారి వెళ్ళి కలిసిరా. అలాగే నాన్న. వెళ్ళు. మీ ఇద్దరితో నేను మాట్లాడాలి. మీ ఇద్దరూ నాకు మాట ఇవ్వాలి. ఏమని మాట ఇవ్వమంటారు? ముందు మాట ఇవ్వు. ఇదిగో, ఇప్పుడు మీరు చెప్తే కానీ నేను మాట ఇవ్వను. మీరు నాకు మాట ఇవ్వకపోతే నేను సచ్చినంత ఒట్టే. ఇవ్వమన్నానా? చూడండి, మీరిద్దరూ నాకు మాట ఇచ్చారు. నేను ఈ మాట ఎందుకు తీసుకున్నానో తెలుసా? మీరిద్దరూ యశోద పాప సుబ్బరాజుకు పుట్టిందనే విషయాన్ని ఎట్టి పరిస్థితిలో నందుకు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? అయినా చెప్తే ఏమవుతుంది? ఎందుకు మీరిలా మా దగ్గర మాట తీసుకున్నారు? ఎందుకు ఏమిటనే అడుగుద్దు దాక్షాయణి. మీరిద్దరూ నాకు మాటిచ్చారు. సుబ్బరాజుకు పుట్టిన పాప యశోద పాప అనే విషయం మాత్రం మీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో నందుకు చెప్పకూడదు. అంతే. ఇలాంటి మెలిక వేశారేంటండి మీరు? ఎప్పుడెప్పుడు ఈ విషయం నందుకి చెప్దామా అని నేనెదురు చూస్తూ ఉంటే మీరు మాట తీసుకుని నా గొంతు కట్టేశారు. నానా, అక్కడ పంతులు గారు లేరే? సర్లే గాని అమ్మా యశోద, నువ్వు నందు వెళ్ళి గోమాతకి గడ్డి వేసిరండి. అంతా మంచి జరుగుతుంది. నేను మీ అత్తయ్య వేరే కారులో వెళ్తాం. సరే. నందు, గోమాతల దగ్గరికి వెళ్ళరండి. అలాగే నాన్న. వెళ్ళరండి. దాక్షాయణి, పద. ఇప్పుడు నందు నా వాడైనట్టే నా బిడ్డ కూడా నా దగ్గరకు వచ్చి తీరుతుంది. నా బిడ్డ నాకు దక్కకుండా నువ్వెన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో. ఈసారి మాత్రం విజయం నాదే. లేదు అని
నా పాప, నా ప్రాణం. నా ప్రాణాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వను. ఎంతమంది వచ్చినా సరే, నా ప్రాణం పోయినా సరే, నేను మాత్రం పాపని ఎవ్వరికీ ఇవ్వను. అని తల్లి, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. మీ అమ్మ వచ్చినా సరే, నువ్వు నా ప్రాణం, నా బంగారం. ఐ లవ్ యూ రా తల్లి. వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలి వెళ్ళొద్దు. నీరజా, నీరజా! సంజయ్, నీరజ్ ఎక్కడా కనిపించట్లేదు? నాకు అదే అర్థం కావట్లేదు. నేను కూడా నీరజ్ కోసమే వెతుకుతున్నాను. మీరు అటువైపు వెతకండి అత్తయ్య, నేను ఇటువైపు వెతుకుతాను. ఆటో, ఏమండి, ఒక పాపనెత్తుకుని ఇటువైపు ఎవరైనా కనిపించారా? ఎవరూ కనిపించలేదండి. అత్తయ్య, మీకేమైనా కనిపించిందా? లేదు సంజయ్, నాకు కూడా కనిపించలేదు. అసలు ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ ఇంటికేమైనా వెళ్ళిందేమో అత్తయ్య. ఇంటికి వెళ్దాం పదండి. అమ్మా, హారతి పళ్ళెం ఎర్రనీళ్ళని సిద్ధంగా ఉన్నాయా? అన్నీ సిద్ధమే అన్నయ్య గారు. మీరు అనవసరంగా కంగారు పడకండి. అవును, వదిన గారు ఇంట్లోనే ఉన్నారు కదా. వదిన గారితో కదా మీరు ఇవన్నీ చేయించాల్సింది. మాతో చేయిస్తున్నారేంటి? ఒకసారి వదిన గారిని పిలవండి. పిలవచ్చమ్మా, కానీ మీ వదినకు వడదెబ్బ తగిలింది, కొంచెం నీరసంగా ఉంది. అందుకనే కొంచెం సేపు పడుకోమన్నాను. అబ్బాయి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగోలా లేస్తుందిలే. మీరు హారతి ఇచ్చి అమ్మాయితో కుడికాలు ముందు పెట్టించి ఆశీర్వదించండి. అలాగే అన్నయ్య గారు. ఆ. ఇన్ని రోజులకి మీ ఇద్దరు ఒక యుద్ధం చేసి గెలిచి పెళ్లి చేసుకున్నారా? మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మా, అబ్బాయి అమ్మాయి వచ్చారు, లోపలికెళ్ళి హారతి ప్లేట్ తీసుకుందా? అలాగే అన్నయ్య. రండ్రా, రామ్మా. అమ్మా మీనా, తీసుకురా.
హారతిచ్చాక ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. ఒక్క నిమిషం అండి. నాన్న, అమ్మ ఎక్కడ కనిపించడం లేదు. ఇవాళ మీ అమ్మకు ఒంట్లో బాలేదురా. ఏమైందన్నా? ఏం లేదురా, హోమం దగ్గర ఎక్కువసేపు ఉంది కదా, వడదెబ్బ తగిలినట్టుంది. కొంచెం నీరసంగా ఉంది, అందుకే లోపల విశ్రాంతి తీసుకోమన్నాను. నాన్న, మీరు వెళ్ళి అమ్మని తీసుకురండి. అమ్మ చేతులతోనే మాకు హారతి ఇవ్వాలి. అమ్మ చేతులతోనే మమ్మల్ని దీవించాలి. అది కాదురా, లోపలికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు కదా. లేదు నాన్న, అమ్మ తన చేతులతో మా ఇద్దరికి హారతిచ్చి పిలిస్తేనే మేము లోపలికి వస్తాం. వెళ్ళండి అన్నయ్య గారు. వదిన గారిని 5 నిమిషాలు ఓపిక చేసుకుని రమ్మానండి. దాక్షాయని, పద. ఎక్కడికి? ఎక్కడికంటావేంటి? అబ్బాయి కోళ్ళిద్దరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వు హారతిచ్చి పిలిస్తేనే మన వాళ్ళు లోపలికి వస్తానని మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాడు. ఈ విషయంలో మొండిపట్టు పట్టినవాడు అమ్మ ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానని ఎందుకనలేదు? చూడు దాక్షాయని, హరి దృష్టిలో నువ్వు వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్న అమ్మగానే ఉన్నావు. హరి గతం మర్చిపోయిన తర్వాత జరిగినవేవి హరికి గుర్తులేవు. నువ్వు అనవసరంగా మళ్ళీ మొదటికొచ్చి వాడి ఆరోగ్యాన్ని పాడు చేయకు. దయచేసి నా మాట విను. నువ్వు వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించు. ఏంటో నా కర్మ, నా కొడుకు విషయంలో నేను అనుకున్నదేదీ జరగడం లేదు. యశోద, అమ్మ ఎందుకో గుళ్ళో కూడా డల్గా ఉంది. ఏదో మనసులో పెట్టుకుంది. మనం వస్తే సంతోషంగా ఎదురొచ్చి హారతిచ్చి లోపలికి పిలవాలి. అలాంటమ్మ లోపలే ఉండిపోయిందంటే నాకేదో అనుమానంగా ఉంది. మావయ్య గారు సుబ్బరాజు విషయం చెప్పొద్దని ప్రమాణం చేయించుకున్నారు. లేదంటే చెప్పేదాన్ని. ఇప్పుడు అత్తయ్య మనసులో ఏం పెట్టుకుందో ఏంటో, అందుకే మమ్మల్ని లోపలికి పిలవడానికి కూడా రాలేదనుకుంటాం. వాళ్ళ ఆనందంగా ఉండటమే మనకు కావాలి దాక్షాయని. ఇంక నువ్వేం మాట్లాడుకు. పద పద, రా పద. దాక్షాయని, తీసుకో. ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకున్న తరువాత నువ్వీ ధాన్యాన్ని బొటనవేలుతో తన్ని లోపలికి రావాలి సోదా. మర్చిపోకు, నువ్వు తన్నితే ధాన్యం అంతా చుట్టుపక్కల పడుతుంది. అలా పడితే ఈ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుందని మన పెద్దవాళ్ల నమ్మకం. ఏం అల్లుడు గారు చెప్పండి, మీ ఆవిడ గారి పేరేంటి? ఎవరితో కలిసి వచ్చారు? నేను నా భార్య యశోద ఇద్దరం కలిసి ఇంటికొచ్చాం. అమ్మా యశోద, ఇప్పుడు నీ వంతు చెప్పు. నేను మా ఆయన నందు ఇద్దరం కలిసి వచ్చాం. ఆ కాలితో ధాన్యాన్ని తన్నమ్మా. కుడికాలి ముందు పెట్టి వెళ్ళండమ్మా.
రండి. ఇప్పుడు నందు నా వాడైనట్టే నా బిడ్డ కూడా నా దగ్గరకు వచ్చి తీరుతుంది. నీరజ, ఏమైంది నీరజ? చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేసావేంటి? ఒక్క క్షణం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అని మాకెంత భయం వేసిందో తెలుసా? ఇంటికి వచ్చేటప్పుడు ఒక్క మాట మాకు చెప్పుండాల్సింది కదా. ఏమైంది నీరజ? కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఎందుకు చెప్ప పెట్టకుండా వచ్చావు? చెప్పు. నువ్వు చెప్తేనే కదా మాకు అర్థమయ్యేది. అమ్మా, నువ్వు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? పోయినసారి ఏమన్నావు? ఇవన్నీ పాప కోసం చేస్తున్నాను, నీ కోసం చేస్తున్నాను అన్నావు. నువ్వు చెప్పింది నిజమే అయితే, నిజంగా నువ్వు చేసే పనులన్నీ మా ఇద్దరి కోసమే అయితే, గతం మర్చిపోయిన నందుని వాళ్ళమ్మా నాన్నలకి అప్పగించకుండా మనింట్లో ఎందుకు పెట్టుకున్నావు? వాళ్ళమ్మా నాన్నలు సొంత తల్లిదండ్రులు కాదు అని ఎందుకు నాటకాలాడావు? యశోద ఎవరో తెలియనట్టుగా, యశోద నందుని మోసం చేస్తుంది అన్నట్టుగా ఎందుకు చెప్పావు? ఇవన్నీ పక్కన పెడితే ఏ సంబంధము లేని ప్రణవిని తీసుకుని వచ్చి నందు ప్రేమించాడని నందు నమ్మేలా ఎందుకు చేశావు? నిజంగా పాప కోసమే అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంటుంది? జరిగినవన్నీ ఒకదానికొకటి ముడిపెట్టుకుని చూస్తూ ఉంటే నువ్వు చేసేవన్నీ పాప మీదో, నా మీద ప్రేమతోనో కాదు, యశోద మీద కోపంతో, పగతో అనే విషయం నాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. యశోదకి నీకు ఎలాంటి వైరమైనా ఉండుండొచ్చు, కానీ యశోద నందు ఇద్దరు ప్రేమించుకున్నారు. చివరికి ఆ దేవుడు వాళ్ళిద్దరినీ ఒకటి చేశాడు. మామూలుగానే యశోద ఒక్కతి ఉన్నప్పుడే పాపని మన దగ్గర నుంచి తీసుకువెళ్లాలని చాలా ప్రయత్నాలు చేసింది. నువ్వు అడ్డుపడ్డావు, మేము అడ్డుపడ్డాం. చివరికి ఇంకా మన దగ్గరే పాప ఉంది. కాని ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు యశోదకి నందు తోడయ్యాడు. రేపొద్దున ఖచ్చితంగా వాళ్ళిద్దరూ పాప కోసం వస్తారు. ఎలా అయినా పాపని తీసుకువెళ్లాలని చూస్తారు. పైగా యశోద పాపని తీసుకువెళ్తానని నీతోనే శపథం చేసింది. యశోద అనుకుంటే చేస్తుందమ్మా. యశోద తెగింపు గురించి తెలుసు, యశోద ప్రేమ గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా పాప నాకు దూరం అవుతుంది. నాకు సిక్స్త్ సెన్స్ చెప్తోంది నన్ను పాప మీద ప్రేమ తగ్గించుకోమని. పాప నాకు దూరం అవుతుంది అని. పిచ్చి పిచ్చిగా ఆలోచించకు నీరజ. నేనున్నాను. ఎలా అయినా సరే, ఏం చేసైనా సరే పాప జోలికి వాళ్ళు శాశ్వతంగా రాకుండా చేస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వు. అప్పటి వరకు నువ్విలా బాధపడుతూ ఉండొద్దు. నేను సహించలేను. నువ్వు నవ్వుతూ ఉండాలి.
ఏమండి, నేను ఒక విషయం చెప్తాను. కోప్పడకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఏంటది? ఒక్కసారిగా మన కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. మా అన్నయ్య చనిపోయాడు. యశోద మిమ్మల్ని అపార్థం చేసుకుని మనకి తనకి ఏ సంబంధం లేదు అని తెగతంపు చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం మన కోసం మాత్రమే బ్రతకాలి. ఎవరి కోసం బ్రతికినా వాళ్ళు మన మీద ప్రేమలు చూపించే పరిస్థితులైతే లేవు. అంటే నువ్వనేది యశోద గురించేనా? అవునండి, యశోద గురించే. నేనేమైనా తప్పు మాట్లాడానా? మీ చెల్లెలు అన్న మాటలే కదా మీకు చెప్తున్నాను. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. మీ నాన్నగారు మీకెంతో ప్రేమగా రాసిన 500 కోట్ల ఆస్తి దక్కాలంటే మీరేం చేయాలో అది ఆలోచించండి. నిద్ర పట్టడం లేదా? ఒక్కరే ఎందుకు కూర్చున్నారు? మనశ్శాంతిగా ఉంటే కదా నిద్ర పట్టడానికి. కారణం ఏంటో చెప్తే తప్పు మా వైపే ఉంటే సరిదిద్దుకుంటాం కదా. తప్పు నీ వైపే ఉంది, ముందు అది సరిదిద్దుకో. నీ కడుపులో పెరిగిన బిడ్డకి తండ్రి సుబ్బరాజే కదా, ఆ ఇంటికి వారసురాలే కదా నీ కూతురు. దయచేసి నువ్వు నీ కూతుర్ని ఆ సుబ్బరాజు వాళ్ళ ఫ్యామిలీకి అప్పగిస్తే నా కొడుకు మేమందరం ఇక్కడ ఆనందంగా ఉంటాం. అదే జరగని పని అత్తయ్య.